సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్య స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు. కరపత్రాలు ఆవిష్కరించిన విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన లోక్ అదాలత్. పలు కేసులకు తీర్పులు చెప్పిన మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి అమానుషం. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ రవిచంద్రకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు సంఘ ప్రతినిధులు. ఈ నెల 16వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ప్రారంభం కానున్న ధనుర్మాస ఉత్సవాలు. ఏకగ్రీవమైన దేవులపల్లి పుట్లగట్లగూడెం సాగునీటి సంఘాల కమిటీలో. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చదరంగం పోటీల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నందు విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు ఈ నెల 24, 25వ తేదీలలో జరుగు పోటీలకు సంబంధించి బ్రోచర్ ఆవిష్కరణ ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ, సిటీ కేబుల్ ఎండి చిన్ని హరీష్ గుప్తా, టౌన్ హాల్ ప్రెసిడెంట్ సత్యవరపు బుల్లయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సమయమంతుల రాధాకృష్ణ, పాతూరి అంబేద్కర్, మాస్టర్స్ చెస్ అకాడమీ కార్యదర్శి సమయమంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో 20 జిల్లాల నుండి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఈ పోటీలు జంగారెడ్డిగూడెంలో నిర్వహించడం చాలా ఆనందకరమని, గతంలో 2011లో నిర్వహించామని, మరలా ఇప్పుడు నిర్వహిస్తున్నామని అలుగు ఆనంద్ శేఖర్, చిన్ని హరీష్ గుప్తా, రావురి కృష్ణ, సమయమంతుల రాధాకృష్ణలు తెలియజేశారు. జరగబోయే రేపు 24-25 కాంపిటీషన్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మన జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చెస్ కాంపిటీషన్లో రాష్ట్రం నుంచి అనేక మేధావులు ఈ యొక్క చెస్ కాంపిటీషన్లో పాల్గొంటారు. మరి వారందరూ కూడా ఇది వరకు ఎప్పుడు కూడా ఈ జంగారెడ్డిగూడెం చెస్ కాంపిటీషన్ కూడా జరగలేదు. మరి మొట్టమొదటిసారిగా జరుగుతుంది. మరి దీన్ని మెదడుకి పదును పెట్టే విధంగా చెస్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. మరి చెస్ కాంపిటీషన్లో పాల్గొని ఈ యొక్క చెస్ కాంపిటీషన్ విజయవంతం చేయాలని చెప్పి పరిసర ప్రాంత క్రీడాకారులందరికీ కూడా మా జంగారెడ్డిగూడెం మంచి పేరు తీసుకొచ్చేలాగా క్రీడాకారులు పాల్గొని మరి రేపు ఈ చెస్ కాంపిటీషన్లో విజయం సాధించాలని చెప్పి అందరికీ తెలియపరుస్తూ రేపు 24, 25 టౌన్ హాల్లో జరగబోయే చెస్ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భం తెలియదు. ఈ నెల 24, 25 ఏపీ స్టేట్ చెస్ బోర్డు సంబంధించిన ద్వారా మన వెస్ట్ గోదావరి ఏపీ చెస్ అసోసియేషన్ ఏలూరు డిస్ట్రిక్ట్ వాళ్ళ ద్వారా ఉమ్మడి వెస్ట్ గోదావరి జరిగే కాంపిటీషన్ ఇది, చెస్ కాంపిటీషన్ ఇది. ఈ కాంపిటీషన్కి ప్రతి వాళ్ళు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మేధావులు ఉన్నారో, లేదా ఎవరైతే చెస్ పోటీ వాళ్ళు ఉన్నారో అందరూ పాల్గొని కంపల్సరీగా ఫైట్ చేస్తే స్టేట్ కాదు సెంట్రల్ మన నేషనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి. అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. మనకి ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ చెస్ కాంపిటీషన్స్, స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ ఏలూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో నిర్వహించడానికి ముందుగా మనకి ఈ ఏర్పాట్లన్నీ చేసిన అలుగు ఆనంద్ శేఖర్ గారికి, అలాగే వెన్యూ ఇచ్చిన టౌన్ హాల్ ప్రెసిడెంట్ అండ్ మేనేజ్మెంట్ వారికి, అలాగే ఎన్జిఓస్ ప్రెసిడెంట్, అలాగే మిగతా టీడీపీ ప్రెసిడెంట్ గారికి, అలాగే అందరికి ఉదయం చేసుకున్నాను. ఈ పోటీల్లో జిల్లా నలుమూల నుంచి సుమారుగా 20 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో రేటెడ్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్, నేషనల్ టైటిల్ హోల్డర్స్ కూడా ఈ జంగారెడ్డిగూడెం రావడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్ లో టాప్ 2 వచ్చిన ర్యాపిడ్ విభాగంలో ఇద్దరిని, అలాగే బ్రిడ్జ్ విభాగంలో జరిగిన ఇద్దరిని మన ఏపీ తరపున, ఆంధ్ర తరపున ఫిబ్రవరి నెలలో జార్ఖండ్లో జరిగే నేషనల్ పోటీల్లో మన ఏపీ తరపున. సో ఈ పోటీలు ఈ జంగారెడ్డిగూడెంలో నిర్వహించడం, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ సహకారం ఉన్నంతో ఈ పోటీలు మంచి దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చెస్ అకాడమీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అటువంటి చెస్ టోర్నమెంట్ జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించడం సుపరిణామం, చాలా సంతోషం. అలాగే ఈ వారంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని తెలుగు మూలాలు కలిగిన
ఒక భారత చెస్ క్రీడాకారుడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ పొందటం ఇటువంటి శుభ సందర్భంలో మన పట్టణంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగటం శుభపరిణామం. ఇక్కడ మన చిత్తూరి టౌన్ హాల్లో ఈ నెల 24-25 తేదీన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చెస్ టోర్నమెంట్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బ్రోచర్ని మన ప్రియదర్శిని కళాశాలలో ప్రారంభించడం నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన చదురంగ చెస్ చదరంగ పోటీలలో ఉమ్మడి జిల్లా వారు నిర్వహిస్తున్నటువంటి చిన్న కార్యాలయంలో బ్రోచర్ రిలీజ్ చేయడం చాలా ఆనందదాయకం. మన జంగాడ పట్టణంలో స్టేట్ పోటీ జరగడం మన జంగాడ టౌన్ వారందరూ కూడా చాలా మనం గౌరవించవలసిన విషయం. ఈ చదరంగ పోటీలో ఎక్కువ మంది పాల్గొని మన మండలానికి మన జంగాడ మండలానికి రాష్ట్రానికి కూడా పేరు తెచ్చి వాళ్ళు దీంట్లో నెగ్గుని వాళ్ళు ఇంటర్నేషనల్ స్టేట్ కూడా పాల్గొనవలసిందిగా పాల్గొనడానికి ఆశిస్తున్నాం. మన ఈ చెస్ ఛాంపియన్ మన ఉమ్మడి జిల్లాల సెక్రటరీ సమయంలో చంద్రశేఖర్కి ఈ జంగాడ టౌన్లో పెట్టినందుకు వారిని మేము అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందిగా మన పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. అలాగే ఎవరైనా స్పాన్సర్ చేసినట్లయితే ఈ పోటీలకు సంబంధించి స్పాన్సర్ చేసినట్లయితే వారు చంద్రశేఖర్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతారు. వివిధ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు పుష్ప చిత్ర కథానాయకుడు సినీ హీరో అల్లు అర్జున్ కు బైల్ మంజూరైంది. తొలుత ఆయన నివాసం ఉంటున్న గృహానికి పోలీసులు వెళ్లారు. అక్కడి నుంచే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తదుపరి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అల్లు అర్జున్ ను ఆసుపత్రికి తరలించారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు డైరెక్టర్ దిల్ రాజు తదితరులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి అల్లు అర్జున్ మేనత్త తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దరిమిలా ఆయనను స్థానికంగా కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే హైకోర్టులో తనపై నమోదైన కేసు పట్ల క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఈ లోపల స్థానిక కోర్టులో వాదోపవాదాలు విన్న నేపథ్యంలో రిమాండ్ విధించారు. హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట లభించడంతో ఆయనను పంపించి వేశారు. హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా సకాలంలో పోలీసులు స్పందించలేదని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలియజేశారు. They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నదండి. That కానీ is కూడా ఇప్పుడు ఉన్నది. దీని ఏ విధంగా మరి తీసుకుంటారు మీరు? we have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps and But as of now, he has left from the. yes, he has been released. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసు విషయమై జరిగిన పరిణామాలపై అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడగా మీకు immense love and support. Thank you. I'm safe. నేను బాగానే ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. And never something like this has ever happened. It is purely accidental, purely unfortunate. And I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకి అల్లు అర్జున్ కు సంబంధం లేదని మృతురాలి బంధువులు కుటుంబీకులు తెలిపారు. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి
తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నాను. అమెరికాలో దక్షిణ భారతదేశం నుండి మాస్టర్ ఆఫ్ లాలో డిగ్రీ పొందిన తొలి భారతీయుడు లంకిశెట్టి సాయిపాని సంతోష్ రికార్డు సృష్టించారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన అమెరికా దేశంలో టెక్సాస్ రాష్ట్రంలో శనివారం మచిలీపట్నంకు చెందిన యువ న్యాయవాది లంకిశెట్టి సాయిపాని సంతోష్ దక్షిణ భారతదేశంలో మాస్టర్ ఆఫ్ లాలో డిగ్రీ పొందిన మొట్టమొదటి యువ న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, 15వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వరదల కుమారుడు సంతోష్ 2022లో మచిలీపట్నం డిఎస్ఆర్ లా కాలేజ్ నుండి బిఎల్ డిగ్రీ పొంది మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. 2022-2024లో అమెరికా టెక్సాస్ లో ఏఎన్ఎం యూనివర్సిటీలో భారతదేశం నుండి 4 ఎంపిక కాగా దక్షిణ భారతదేశం నుండి సంతోష్ ఎంపికయ్యారు. శనివారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో సంతోష్ కు ఎంఎల్ పట్టా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి లంకిశెట్టి దంపతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లంకిశెట్టి సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తన ఉన్నతమైన న్యాయ విద్యను సమాజంలో అణగారిన వర్గాల కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా లంకిశెట్టి సంతోష్ ని మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బూరుగడ్డ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్దినేని సాయిబాబు, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, వన్నెంరెడ్డి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు తిక్కిశెట్టి ప్రసాదరావు, సింగళూరి శాంతి ప్రసాద్ తదితరులు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో కోర్టు ప్రాంగణం నందు లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టు పరిధిలో ఉన్న రాజీ పడదగ్గ కేసులకు మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్ తీర్పులు తెలిపారు. ఎక్సైజ్, బ్యాంక్ తగాదాలు, చెక్ బౌన్స్ తదితర కేసులకు సంబంధించిన కక్షిదారులు పాల్గొన్నారు. రెవెన్యూ, పోలీస్, న్యాయవాదులు తదితరులు తీర్పులకు హాజరయ్యారు. మీరందరూ లెక్కర్ కేసుల్లో చలనా గట్టి ఉన్నారు కదండి అందరూ. మేము మళ్ళీ ఇటువంటి వాళ్ళని ఎప్పుడు చేయకూడదండి. మీరు ఇటువంటి కేసుల్లో ఉండకూడదు. మీ మీద కేసు పెట్టేసాం, అందరూ వెళ్ళిపోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణంలో మెగా లోక్ అదాలత్ ఈరోజు నిర్వహించబడుతుంది. అందరూ ముద్దాయిలు, కక్షిదారులు, పార్టీలు అందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు. ఈరోజు ఓన్లీ అవర్ అడ్వకేట్స్ కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్తో చాలా ఎక్కువ కేసులు ఇప్పటికే 200 కేసులు పైబడి సెటిల్ అయ్యాయండి. ఈ లోక్ అదాలత్లో ఇంకా కేసులు అవుతున్నాయి. అందరూ కూడా చాలా అవేర్నెస్తో పార్టీలు ముందుకు వచ్చి ఈ లోక్ అదాలత్లో పాల్గొంటున్నారు. ఇంకా ఎవరైనా తెలియకపోతే, ఇంకా ఎవరైనా వచ్చి లోక్ అదాలత్లో పాల్గొనాలనుకుంటే వచ్చి పాల్గొని వాళ్ళ కేసులు పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విధి నిర్వహణలో ఉన్న పత్రికా విలేకరులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడి గాయపరచడం దారుణమని ఐజేయు కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో డీఎస్పీ రవీంద్రకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడి చేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటీవల టీవీ9, సుమన్ టీవీ ప్రతినిధులపై దాడులు జరిగాయని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వాసా సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డివి భాస్కర్ రావు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు దుర్గా నాగరాజు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా విలేకరులు కంచర్ల శ్రీనివాస్, కిషోర్, గణేష్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, చందు, వెంకట్, గంగరాజు, మోహన్, రబ్బాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధుల పట్ల రాజకీయ నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీవీ9 రిపోర్టర్ మీద దాడిని మనం తీవ్రంగా ఖండించాం. అలాగే పులివెందుల నియోజకవర్గంలో వేముల అనే గ్రామంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సాక్షి మీడియా ప్రతినిధుల పట్ల కొంతమంది దుండగులు అనుచితంగా ప్రవర్తించి వారి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కుని ధ్వంసం చేసి వారిని కొట్టి గాయపరిచారు. మరి ఇటువంటి దాడుల్ని ఏపీయూడబ్ల్యూజే
ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా ఉత్కంఠంతో ఖండిస్తున్నారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి డిఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో జర్నలిస్టుల పట్ల దాడుల్ని అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 16వ వార్డు శ్రీదేవి పుంతలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో పూర్తిగా భవనం అగ్నికి ఆహుతైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలియజేస్తున్నారు. 5 కాసుల బంగారం, 2 లక్షల రూపాయల నగదు అగ్నికి ఆహుతైంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా అని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలిపారు. నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు తిరుప్పావై సేవాకాలం, తీర్థప్రసాద గోష్ఠి, అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆల్వర్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులచే తిరుప్పావై ప్రవచనం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా జనవరి 8వ తేదీన దీపోత్సవం, జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్సవం, జనవరి 12వ తేదీ నాడు కుడారై ఉత్సవం, జనవరి 13వ తేదీ భోగి పండుగ సందర్భంగా గోదా కళ్యాణం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. నెల రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కార్యనిర్వహణాధికారి రాంబాబు తెలిపారు. నెల 16వ తారీఖు నుండి జనవరి 13వ తారీఖు వరకు మన దేవస్థానంలో జరుగు ధనుర్మాస కార్యక్రమం వివరముల గురించి మన అర్చక స్వాముల వారు శ్రీ రవికుమార్ గారు అందరికీ వివరిస్తారు. కావున గమనించవలసిందిగా మనం జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ వరకు కూడా మన పారిజాతగిరి ఆలయంలో ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా నెల రోజులు కూడా ప్రతిరోజు వేకువజామునే స్వామివారికి
తీర్థపు బిందుతో కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం తిరుప్పావై సేవాకాలము, గోదా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమం, అష్టోత్తర పూజా కార్యక్రమం మరియు తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు 5 గంటలకు ప్రారంభమయ్యి ప్రతిరోజు ఉదయం 7 గంటల వరకు కూడా జరుగుతాయి. అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా తిరుపావై ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా నెల రోజుల పాటు ఆలయంలో విశేషంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించబోతున్నాము. అంతేకాక ఈ ధనుర్మాసంలో విశేషంగా అనేక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 8వ తేదీ నాడు దీపోత్సవ కార్యక్రమం ధనుర్మాసంలో 24వ రోజు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ధనుర్మాసంలో అతి ముఖ్యమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి జనవరి 10వ తేదీ నాడు అత్యంత వైభవంగా నిర్వహించడానికి మన ఆలయంలో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాక జనవరి 12వ తేదీ నాడు కూడారై మహోత్సవ కార్యక్రమం 108 గంగారాలతో విశేష అక్కార వడిసె ప్రసాద నివేదన కార్యక్రమం ఉంటుంది. మరియు జనవరి 13వ తేదీ నాడు సోమవారం ఉదయం 10:30 గోదా కళ్యాణం, శ్రీరంగనాథ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ విధంగా ఈ నెల 16వ తేదీ ప్రారంభమయ్యి జనవరి 13వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడే ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహము మరియు గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు ఆలయ కౌంటర్ వద్ద సంప్రదించి తగిన వివరములు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో సాగునీటి సంఘాలు ఎన్నికలు ముగిశాయి. ఎప్పటికప్పుడు తహసీల్దార్ శ్రీవజోజితో పాటు లక్కవరం ఎస్ఐ పర్యవేక్షించారు. లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం గ్రామాలకు చెందిన సాగునీటి ఎన్నికను లక్కవరం హైస్కూల్లో ఎన్నికల అధికారి, ఐసిడిఎస్ అధికారి, సిడిపిఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 గ్రామాలకు 12 మంది కూటమి పార్టీకి చెందిన సభ్యులు నామినేషన్ వేయగా ఇతరులు ఎవరూ సాగునీటి ఎన్నికలకు పోటీకి రాకపోవడంతో 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాగునీటి అధ్యక్షులుగా లక్కవరం గ్రామానికి చెందిన వందనపు అంజనాగ వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా దేవులపల్లి గ్రామానికి చెందిన జోనుబోయిన లక్ష్మిని, మిగతా 10 మంది సాగునీటి సభ్యులుగా ఏకగ్రీవమయ్యారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ కు, ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్లకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు ఏకగ్రీవమైన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం నుండి అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు, గోవింద స్వాములు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీకాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వి స్వామివారికి మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన మెట్ల మార్గంపై స్వామివారిని దర్శించారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేశ్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఆలయ మర్యాదలతో శ్రీకాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వికి వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. స్వామివారి శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. ఉచిత అన్నప్రసాదం దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన తోట నరసింహారావు, దుర్గా, జుట్ట వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు, వాస్విసాయి నగేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ పర్యటనను ముందుగానే దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ నుంచి సీఎం పర్యటించే ప్రాంతాల వరకు ఏర్పాట్లు సమీక్షించడంతో పాటు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు, కరపత్రాలు ఆవిష్కరించిన విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన లోక్ అదాలత్, పలు కేసులకు తీర్పులు చెప్పిన మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్.
విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులపై దాడి అమానుషం. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీ రవిచంద్రకు వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు సంఘ ప్రతినిధులు. ఈ నెల 16వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ప్రారంభం కానున్న ధనుర్మాస ఉత్సవాలు. ఏకగ్రీవమైన దేవులపల్లి పొట్లగట్లగూడెం సాగునీటి సంఘాల కమిటీలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.